తిరుమలకు వచ్చే మాజీ సీఎం జగన్ ఖచ్చితంగా డిక్లరేషన్ ఇవ్వాల్సిందేననే వివాదాన్ని బీజేపీ రాష్ట్ర కమిటీ తెరపైకి తీసుకొచ్చింది. తిరుమల శ్రీవారిపై విశ్వాసం, నమ్మకం ఉందని చెప్పే డిక్లరేషన్ ఇచ్చాక స్వామివారిని దర్శించుకోవాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు ఎంపీ దగ్గుపాటి పురంధరేశ్వరి డిమాండ్ చేశారు. బ్రిటిష్ హయాం నుంచి అన్య మతస్థులు శ్రీవారిని దర్శించుకోవాలంటే డిక్లరేషన్పై సంతకాలు చేసే సంప్రదాయం ఉందనే విషయాన్ని ఆమె గుర్తు చేశారు. 1933 నుంచి వరకు బ్రిటిష్ పాలకులు అమలు చేసిన ఈ పద్ధతిని మహంతులు పర్యవేక్షించిన విషయాన్ని ఆమె ప్రస్తావించారు. హిందూ సంప్రదాయాలు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిపై తమకు నమ్మకం, గౌరవం ఉంది, అందువల్ల దర్శనానికి అనుమతించండి అని డిక్లరేషన్లో ఉంటుంది. జగన్ తిరుమలకు రావాలంటే అలిపిరి వద్దే డిక్లరేషన్పై సంతకం చెయ్యాలి అనే కొత్త విషయాన్ని కడప జిల్లా రాజంపేటకు చెందిన బీజేవైఎం రాష్ట్ర నేత నాగోతు రమేష్ నాయుడు ప్రస్తావించారు. ఎక్స్ వేదికగా ఆయన చేసిన ట్వీట్ వైసీపీ ఎన్డీఏ ప్రభుత్వానికి ట్యాగ్ చేశారు. ఆయన ఏమంటారంటే, భార్యతో కలిసి జగన్ దర్శనానికి వెళ్లడానికి సంతకం చేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే హిందువులుగా తామే అడ్డుకుంటామని, తిరుమల సాక్షిగా వివాదాలు సృష్టిస్తామని బహిరంగంగా హెచ్చరించారు.